గంగారెడ్డి గారు సాయిబాబా సేవలో 7,000 రూపాయలు సమర్పించుకున్నారు. మరింపారెడ్డి స్వామివారి సేవలో 5,000 రూపాయలు, సేవలో 4,000 రూపాయలు సమర్పించుకున్నారు. సేవలో 4,000 రూపాయలు సమర్పించుకున్నారు స్వామివారి సేవలో. మరియు దుబ్బాక రాజ్ కుమార్ గారు 500 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు స్వామివారి సేవలో 2,000 సమర్పించుకున్నారు. మరియు అవసరమైన 500 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు సూర దేవరాజ్ గారు 2,000 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు రణవీర్ గారు ఈ కార్యక్రమానికి సమర్పించుకున్నారు. నారాయణ గారు 2,800 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు సమర్పించుకున్నారు. మరియు శిష్యులు అమ్మ కొంచెం సేపు ఆగిరా పూర్తిగా కోరుకుంటున్నాము. रामचंद्र स्वामी भगवान की, रामचंद्र भगवान की। ఇట్లా నువ్వు ఇట్లా బాలేదు సార్ 2 నిమిషాలు గుత్పా గ్రామంలో గల శ్రీ సీతారామాంజనేయులు గుడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా సర్పంచ్ గారైనటువంటి శ్రీ దశరథ్ గారు, అలాగే నా ప్రియమిత్రుడు నెహ్రూ గారు, అలాగే మా గురువు గారు బాలయ్య సార్ గారికి,
మరియు సంపత్ పంతులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సురేష్ అన్న గారు, సురేష్ అన్న ఎక్కడ ఉన్నారు, సురేష్ అన్న, ఉప సర్పంచ్ చిన్నారెడ్డి గారు, ఈడీసీ సభ్యులందరికీ, గ్రామ అభివృద్ధికి సంబంధించిన పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రాజశేఖర్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆర్మూర్కు అతి దగ్గరలో ఉన్నటువంటి గుత్పా అనే గ్రామంలో ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా, ఇంత వీణుల విందుగా శ్రీరామ వారి కళ్యాణం ఇంత మంచిగా జరుగుతుందని ఊహించలేదు. శ్రీ భద్రాద్రి రామచంద్రుల వారి యొక్క వివాహం ఎంత వైభవంగా జరుగుతుందో అంతే ఎత్తున గుత్పలో శ్రీ రామచంద్రుల వారి కళ్యాణం కూడా అంతే మంచి జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీడీసీ గాని, అలాగే సర్పంచ్ గారు గాని, అలాగే ఈ యొక్క ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క సంతోషకరమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆలయాన్ని చూసిన తర్వాత నేను కూడా ఏదో రకంగా ఈ ఆలయ అభివృద్ధికి ఏదో రకంగా తోడ్పాలనే ఒక సంకల్పం కలిగింది. సో నేను కూడా మా సర్పంచ్ గారితో మాట్లాడి, అలాగే మా నెహ్రూ గారితో మాట్లాడి, మా సురేష్ అన్నతో మాట్లాడి, ఈ ఆలయానికి కానీ గ్రామానికి డెవలప్మెంట్ కి సంబంధించి ధార్మిక కార్యక్రమాలు, అలాగే హైందవ బలోపేతానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను కూడా మీ గుత్ప గ్రామ తరఫు నుంచి ప్రతి ఒక్క దాంట్లోనే నేను కూడా పాల్గొంటానని, అలాగే ఫ్యూచర్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, దైవ కార్యక్రమాల్లో కానీ మీ వెంటనే ఉంటానని చెప్తూ, మీరందరూ కూడా ఇంత ప్రేమగా, ఇంత మంచి దేవుని యొక్క వివాహానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత ప్రేమగా మమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టినందుకు ఈ యొక్క జన్మలో కూడా మర్చిపోలేనంత సంతోషాన్ని కలిగించారు. కాబట్టి మీ అందరు కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి మా శేఖర్ అన్న, మా వినోద్, మా చేతన్, అలాగే దినేష్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క ప్రియమైన మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి శ్రీరామ చంద్రుల వారి యొక్క వివాహం రామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.